హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా సంతోషంగా లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావని నాకు తెలుసు అంటాం కదా. ఐ నో యు ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. ఐ నో యు ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. మనకి ఏదైనా నచ్చకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్ ఎట్ ఆల్. అలాగే వాళ్ళు దాని గురించి ఏమనుకుంటారు అని ఇలా అడగాలి. హౌ డూ దే ఫీల్ అబౌట్ ఇట్? హౌ డూ దే ఫీల్ అబౌట్ ఇట్? ఎవరైనా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉండవచ్చని అనిపిస్తే అతను చెప్పే దాంట్లో కొంత నిజం ఉండవచ్చు అంటాం కదా. దేర్ మే బీ సమ్ ట్రూత్ ఇన్ వాట్ హీ సేస్. దేర్ మే బీ సమ్ ట్రూత్ ఇన్ వాట్ హీ సేస్. ఎవరినైనా మనం ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే అతను నా ఆహ్వానాన్ని తిరస్కరించాడు అంటాం కదా. హీ రిజెక్టెడ్ మై ఇన్విటేషన్. హీ రిజెక్టెడ్ మై ఇన్విటేషన్. కొన్ని విషయాలలో ఎవరేమి చెప్పినా పట్టించుకోం కదా. ఎవరేమన్నా నేను పట్టించుకోను. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ కేర్. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ కేర్. ఎవరైనా మన కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. హీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. హీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. అలాగే అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యు నో వాట్ రియలీ హ్యాపెండ్? డూ యు నో వాట్ రియలీ హ్యాపెండ్? ఎవరైనా లావుగా ఉన్నావంటే ఒప్పుకోం కదా. నేను మరీ అంత లావుగా లేను. ఐ ఆమ్ నాట్ దట్ ఫ్యాట్. ఐ ఆమ్ నాట్ దట్ ఫ్యాట్. ఎవరైనా దురుసుగా మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఎవరితోనూ దురుసుగా మాట్లాడకు. డోంట్ స్పీక్ రూడ్లీ విత్ ఎనీ వన్. డోంట్ స్పీక్ రూడ్లీ విత్ ఎనీ వన్. ఎవరైనా మన సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే నా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు అంటాం కదా. ఐ నో హౌ టు సాల్వ్ మై ప్రాబ్లమ్స్. ఐ నో హౌ టు సాల్వ్ మై ప్రాబ్లమ్స్. ఎవరైనా మనల్ని బాగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించలేం కదా. నేను అతనిని క్షమించలేను. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఎవరైనా మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా మాట్లాడితే అతను అలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ టాకింగ్ లైక్ దట్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ టాకింగ్ లైక్ దట్. ఎవరైనా మన బాధ్యతల గురించి పదే పదే చెబుతూ ఉంటే నా బాధ్యతల గురించి నాకు తెలుసు అంటాం కదా. ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. మనం ఎవరినైనా తెలియక బాధ పెడితే ఆ విషయం చెబుతాం కదా. తెలియక నిన్ను బాధ పెట్టాను. ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ. ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ. అలాగే ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని ఇలా చెప్పాలి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. కొందరు వాదించడం తప్ప ఏ పని చేయరు కదా. అతను వాదించడం తప్ప ఏమీ చేయలేదు. హీ డిడ్ నథింగ్ బట్ ఆర్గ్యూ. హీ డిడ్ నథింగ్ బట్ ఆర్గ్యూ. కొందరు ఎప్పుడు ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు కదా. అతను నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు. హీ ఈజ్ బెంట్ ఆన్ ట్రబులింగ్ మీ. హీ ఈజ్ బెంట్ ఆన్ ట్రబులింగ్ మీ. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఒక్కోసారి డాక్టర్ వచ్చేలోపు చనిపోతూ ఉంటారు కదా. డాక్టర్ వచ్చేలోపు రోగి మృతి చెందాడు. ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్. ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్. ఎవరికైనా
మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మధ్యాహ్నం నిద్రపోతారా? డూ యూ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్? డూ యూ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్? ఎవరైనా కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. కదులుతున్న బస్సు ఎక్కవద్దు. డోంట్ బోర్డ్ ద రన్నింగ్ బస్. డోంట్ బోర్డ్ ద రన్నింగ్ బస్. దవడ నొప్పిగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా దవడ నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై జా. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై జా. ఎవరైనా అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్. కొందరు వాళ్ళ వయసు కంటే చూడడానికి చిన్నవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు కదా. అతను తన వయసు కంటే చిన్నగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ యంగర్ దాన్ హిజ్ ఏజ్. హీ లుక్స్ యంగర్ దాన్ హిజ్ ఏజ్. అలాగే మీరు ఏమి తింటారో ఎవరికి తెలుసు అని ఇలా అడగాలి. హూ నోస్ వాట్ యు ఈట్? హూ నోస్ వాట్ యు ఈట్? కొందరు వాళ్ళు సాధించిన దాన్ని చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అతను తన విజయాలను అతిగా చెప్పుకుంటాడు. హీ ఎగ్జాగ్జురేట్స్ హిజ్ అచీవ్మెంట్స్. హీ ఎగ్జాగ్జురేట్స్ హిజ్ అచీవ్మెంట్స్. ఈ రోజుల్లో సమాజంలో స్వార్థం బాగా పెరిగిపోయింది కదా. ఈ రోజుల్లో స్వార్థం సర్వసాధారణం. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. ఎవరికైనా గాయం నుండి రక్తం కారటం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. గాయం నుంచి రక్తం కారుతోంది. ద బ్లడ్ ఈజ్ వూజింగ్ ఫ్రమ్ ద వూండ్. ద బ్లడ్ ఈజ్ వూజింగ్ ఫ్రమ్ ద వూండ్. ఒక్కోసారి ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు వాళ్ళ పేరు అడగడం మర్చిపోతాం కదా. ఆమె పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్ నేమ్. ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్ నేమ్. ఎవరైనా ఏదైనా సాధ్యం కాదని చెబితే ఎందుకు సాధ్యం కాదు అని అడుగుతాం కదా. వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? ఎవరైనా సహాయం చేశారని తెలిస్తే ఎవరు చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎవరు సహాయం చేశారు? హూ హెల్ప్డ్ యూ? హూ హెల్ప్డ్ యూ? పిల్లలకి చెడ్డవారితో స్నేహం చేయొద్దని చెబుతాం కదా. చెడ్డవారితో స్నేహం చేయవద్దు. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్. ఎవరైనా అనారోగ్యంతో మంచాన పడితే ఆ విషయం చెబుతాం కదా. అతను మంచాన పడ్డాడు. హీ ఈజ్ బెడ్ రిడెన్. హీ ఈజ్ బెడ్ రిడెన్. కంటి చూపు సమస్య వస్తే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. కళ్ళద్దాలు పెట్టుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు వేర్ స్పెక్టికల్స్. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు వేర్ స్పెక్టికల్స్. కొందరు అతిథులను చాలా గౌరవంగా చూస్తారు కదా. వాళ్ళు అతిథులకు చాలా గౌరవం ఇస్తారు. దే గివ్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్స్. దే గివ్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్స్. ఎవరైనా తెలిసిన వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటే తీసుకోవద్దని చెబుతాం కదా. లంచాలు తీసుకోవద్దు. డోంట్ టేక్ బ్రైబ్స్. డోంట్ టేక్ బ్రైబ్స్. ఎవరైనా ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటే మీలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదు అని చెబుతాం కదా. పీపుల్ లైక్ యూ ఆర్ రేర్ ఇన్ దిస్ వరల్డ్. పీపుల్ లైక్ యూ ఆర్ రేర్ ఇన్ దిస్ వరల్డ్. అలాగే వాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు అని ఇలా చెప్పాలి. దే ఆర్ నాట్ దట్ బ్యాడ్. దే ఆర్ నాట్ దట్ బ్యాడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆ విషయం చెబుతాం కదా. అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎవరైనా తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే అతను కనీసం మాట్లాడలేదు అంటాం కదా. హీ డిడెంట్ ఈవెన్ టాక్. హీ డిడెంట్ ఈవెన్ టాక్. అలాగే అక్కా చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు.
The sisters were gossiping. The sisters were gossiping. తప్పు చేసిన తరువాత కొందరు పశ్చాత్తాపపడతారు కదా. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. Her eyes reflected her guilt. Her eyes reflected her guilt. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని నమ్మకపోతే నేను అబద్ధం చెప్పానా అని అడుగుతాం కదా. Did I lie? Did I lie? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.